ఇవాళ ఏమైందని నేను అడుగుతా ఉన్నా. ఏమైనా 6 గ్యారెంటీలు? ఇప్పుడు ఎవరైనా అడిగిండ్రు అనుకో, ఏమైనా అప్పుడు 100 రోజుల్లో చేస్తాను ఏమైందంటే, అబ్బా మేము వచ్చి 4 నెలలే అయింది కదా, జర ఆగురు అని సన్నాయి నొక్కుతురు కొడుకులు. మరి అప్పుడెందుకు చెప్పారు 100 రోజులని? అప్పుడేమో గంభీరమైన ఉపన్యాసాలు చెప్పారు. పాపం ప్రజలు నమ్మిండ్రు. అరే 100 రోజుల్లో వీడేమో ఉద్ధరిస్తాడు అనుకొని నమ్మిండ్రు. కానీ ఇప్పుడు అర్థమైంది ఏంటంటే ఉద్ధరించుడు కాదు, ఉద్ధర మాటలు చెప్పారు కాంగ్రెస్ వాళ్ళని ముచ్చడం అర్థమైతా ఉంది. మోసం చేసిందనే విషయం అర్థమైతా ఉంది. మరి ఇప్పుడు ఎట్లా? 4 నెలలనే మోసం చేసిండ్రు. ఇప్పుడు గిట్ట ఆగమైనమనుకో 4 ఏళ్ల దాకా ఆగమైపోతాం. మళ్ళా దొరకడు 4 ఏళ్ల దాకా కాంగ్రెస్ వాడు. రేపు మేము అసెంబ్లీలో గట్టి కొట్లాడాలంటే ఈ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతు వెంకట్రామరెడ్డిని, బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలి. రేపు నేను అసెంబ్లీలో మాట్లాడాలి. మొన్న మంచిగానే మాట్లాడిన పోయినసారి. మళ్ళా గట్టిగా అడగాలనా వద్దా? నేను గట్టిగా అడగాలంటే వెంకట్రామరెడ్డిని గెలిపిస్తే నేనేమంటా, చూడా రేవంత్ రెడ్డి, నువ్వు ప్రజల్ని మోసం చేసినావు గనక నీకు సురుకు పెట్టిండ్రు, నిన్ను ఓడగొట్టిండ్రు, నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికైనా కళ్ళు తెరువు, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయమని నేను అడగగలుగుతా. అంతేనే కాదా? లేకపోతే ఏమంటాడు ఆయన, ఏ హరీష్ అన్న నువ్వు బాగా మాట్లాడుతున్నావు కానీ నేను ప్రజలకు మోసపోవుడు అలవాటు. నేను 2 లక్షలు రుణమాఫీ చేస్తా అని మోసం చేసిన, 4,000 పింఛన్ ఇస్తా అని మోసం చేసిన, మహిళలకు మహాలక్ష్మి కింద 2,500 ఇస్తా అని మోసం చేసిన, వడ్లకు 500 బోనస్ ఇస్తా అని మోసం చేసిన, రైతులకు 15,000 రైతు బంధు ఇస్తా అని మోసం చేసిన. నేను అన్ని చేసినా నాకే ఓట్లేసిండు, నువ్వేం మాట్లాడతావు అన్నాడా నన్ను? నేనంటే నువ్వు ఇవన్నీ ఎగబెట్టినావు కనుకనే నిన్ను కర్రు కాల్చి వాత పెట్టిండ్రు. ఇప్పటికన్నా కళ్ళు తెరువు, మా ప్రజలకి ఇవన్నీ నేను కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచాలంటే ఈ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి. ఇవాళ ఏమైపోయిందే, నేను రాంగ మిరుదొడ్డికి వచ్చిన, ఆడ రోడ్డు మీద వడ్లండ పోస్తే మాట్లాడినా, ఏమవ్వా ఏం సంగతి వడ్లంటే రైస్ మిల్లు వచ్చిండ్రు 1800కి అమ్ముదామంటారు. ఇవాళ వడ్లకు మద్దతు ధర ఎంత? 2,203 రూపాయలు వడ్ల మద్దతు ధర. యాక్చువల్గా వీళ్ళు ఏం చెప్పారు కాంగ్రెస్ వాళ్ళు, 500 బోనస్ ఇస్తాం, 2,500కు వడ్లు కొట్టమన్నారు. పరిస్థితి ఏంటంటే 1800కి అమ్ముకుంటున్నారు ఇవాళ రైతులు. అయ్యో ఎందుకు అమ్ముతున్నారమ్మా 1800 కంటే? ఏమో ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ కొనటట్లేదు కదా బిడ్డ అంటుంది. నమ్మకం పోయింది ప్రజల లోపల. 1800కి అమ్ముకునే పరిస్థితి వచ్చింది. నేను రైతు సోదరులకు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా, తొందరపడి అమ్మకండి. మద్దతు ధర 2,203 రూపాయలు ఉంది, దాని మీద బోనస్ ఇస్తామని చెప్పిండ్రు. మీరు మార్కెట్లకు తీసుకురండి, ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మీ వడ్లకు ధర వచ్చే ప్రయత్నం మేము చేస్తాం. 6 కాలం కష్టపడి పండించిన పంటలు దయచేసి తక్కువ ధరకు అమ్ముకోవద్దని కూడా రైతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. యువకులు, విద్యార్థులు దయచేసి గ్రామాల్లో ప్రజల్ని చైతన్యపరచండి. ఒకసారి ఆ వీడియోలు కూడా చూపిస్తా, వీలైతే మీ ఫోన్లలో కూడా పంపిస్తాం. ఇంటింటికి పోయి చైతన్యపరచండి. అవ్వ తాతలకు 4,000 పెన్షన్ గురించి ఎట్లా చెప్పిండో కొన్ని పెట్టిపోయి చూద్దాం. ఏదో ఒకటి పెట్టు. 2 లక్షలు మాఫీ పెట్టవా? ఇవాళ రుణమాఫీ చేసిన వాళ్ళందరూ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే బ్యాంకు పోయి 2 లక్షలు తెచ్చుకోండి. డిసెంబర్ 9 నాడు నేను రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నా అంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నా అంటే రుణమాఫీ అయిన వాళ్ళందరూ ఎంబడే పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకోరి. డిసెంబర్ 9 నాడు నేను అవి మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరూ అయినా అదే రుణమాఫీ వరకన్నా అయిందా? మరి అదే ముచ్చట ప్రజలకు చెప్పుండ్రి. రుణమాఫీ అయిన వాళ్ళంతా కాంగ్రెస్ కోటైంది, కానోళ్ళంతా కారు గుర్తు కోటైంది, మేము చేపిస్తాం మన మెడలు వంచి అని చెప్పు. బోనస్ చెప్పుయా, వడ్ల చెప్పిండు చూడు ఏం చెప్పిండు. ఇప్పుడు మద్దతు ధరకు మించి 2,500కు క్వింటాల్ ఒత్తుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదే విధంగా మక్కల కూడా చెప్పిండు. మరి ఇప్పుడు 2,500 ఇయ్యాలన్నా వద్దా? ఏం చెప్పిండు? ఈ మాటలు చెప్పి ఓట్లు వేయించుకున్నాడు. దుబ్బాకలంటే మీరు నమ్మలే, కానీ కొంత నల్గొండల్లో, ఖమ్మంలో, అటుమోకాని ఈ మాటలు చూసి నమ్మితే ఇవాళ కాంగ్రెస్ నట్టేట ముంచినటువంటి పరిస్థితి. ఈ విషయం మీద మనం ప్రజల్ని, రైతుల్ని చైతన్యపరచాలి. కేసీఆర్ ఉండగా రైతులకు ఏం చేసిండే? 10,000 రైతు బంధు ఇచ్చిండు, రైతు బీమా ఇచ్చిండు, 24 గంటల కరెంట్ ఇచ్చిండు,
చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు, నీ కూడెల్ని వాగుల కాళేశ్వరం నీళ్లను గలగల బారిచ్చిండు మన కేసీఆర్. మరి కాంగ్రెస్ వాడు ఏం చేసిండే? ఒక్క హామీ అన్న రైతులకు అమలు చేసిండా? 6 మాటలు చెప్పిండు కాంగ్రెస్ వాడు. 2 లక్షల రుణమాఫీ అన్నాడు, మోసం. 15,000 రైతు బంధు అన్నాడు, మోసం. వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నాడు, మోసం. కౌలు రైతులకు 15,000 ఇస్తా అన్నాడు, మోసం. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తా అన్నాడు, మోసం. 24 గంటల కరెంట్ ఇస్తా అన్నాడు, మోసం. అన్ని మోసమే కదనే. ఇంకా షానున్నాయి అట్లా చూపిస్తే గాని మహాలక్ష్మి పెట్టమే అక్క చెల్లెల్ని. దగ్గర నగదు ఉంటేనే బెల్ట్ షాప్లలో ఇస్తున్నాడు, అవునా? అందుకే మా అక్కల కష్టాలు చూసి నగదు మా అక్క దగ్గర ఉంటే పిల్లల చదువులు, ఇంటి ఖర్చులు, పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2,500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల ఖాతాలో వేయాలని. మీ ఇంట్లో ఎవరికన్నా మీ అమ్మకు వచ్చిందా బాబు? మీ అక్కకి వచ్చిందా బాబు? ఇది మోసం కాదా? మరి ఈ మోసకారుడికి మనం బుద్ధి చెప్పాలనా వద్దా? మరి ఇవాళ గదే ముచ్చట చెప్పుండ్రి. గ్రామాల్లో మహిళల దగ్గరికి వెళ్లి 2,500 రూపాయలు వచ్చినోళ్ళు ఎవరైనా ఉంటే కాంగ్రెస్ కెయ్యండ్రి, రానోళ్ళందరూ కారు కెయ్యండ్రి మా కొత్త ప్రభాకర్ అని హరీష్ అన్న అసెంబ్లీలో వాని మెడలు వంచి 2,500 ఇప్పిస్తారని చెప్పండి. బీజేపీతో అవుతుంది ఆ పని, మనతోనైతుంది. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షంగా మనం ఉన్నాం, పోరాడే పార్టీ మన బీఆర్ఎస్ పార్టీ. ఇవాళ వాని మెడలు వంచి మనం ఇప్పించేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆసరా పెన్షన్ ఎంత మంచిగా చెప్పిండ్రు. 2,000 వస్తుంది కదా, వచ్చే నెల నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే నెల డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయలు పెన్షన్ వస్తుంది. ఎవరు నడుకునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి వస్తాలి కాళ్ళందరి. మరి 4,000 రాలే కదా, మరి ఎవడు వస్తాలి ఇప్పుడు? ఆయన్నే వస్తాలి. ఇప్పుడు 42 లక్షల మంది అవ్వాతాతల్ని మోసం చేసిండు 4,000 పెన్షన్ ఇస్తాను. ఇంకా బాధ కలిగేది ఏంటంటే 4,000 మాట దేవుడెరుగు, నడుమిట్ల జనవరి నెలలో ఇచ్చే 2,000 కూడా ఇవ్వకుండా మోసం చేసిండు. 1 నెల పింఛనే కొట్టిండు, 4 నెలల్లో జనవరి నెల పింఛనే కొట్టిండు ముసలోళ్ళకి పాపం. మరి ఇగో ఇది కాంగ్రెస్ చేస్తున్న మోసం. ఇంకా అవ్వతాతలు ఓటేస్తారా కాంగ్రెస్ కి? ఇప్పుడు చూసినాక 1 నెల పింఛన్ పోయింది. ఈ విషయాన్ని బీడీ కార్మికులకు, వృద్ధులకు, వితంతువులకు మీరు మా యువ మిత్రులు తీసుకెళ్లి చెప్పాలి. మరి మీకు మనకు కూడా మోసం చేసింది కానీ నిరుద్యోగ భృతి చూస్తారా ఒకసారి? ఇది ఎంత ఘోరం అంటే నిరుద్యోగ భృతిది. నేను మొన్న అసెంబ్లీలో అడిగిన, ఏమైనా నేను 4,000 ఇస్తా అన్నావు, ఎప్పటి నుంచి ఇస్తావు అని అడిగిన. అడిగితే ఆయన బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు లేచి ఏమేం 4,000 ఇస్తామని ఏడ చెప్పలేదు అంటాడు. చెప్పింది చూడుండ్రి, ఆ నిండు అసెంబ్లీలో బట్టి విక్రమార్క అబద్ధం ఆడింది కూడా మీరే చూడండి ఒక్కసారి. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి ఉద్యోగ ఉపాధి దొరకక నిరాశ చెందుతున్న నిరుద్యోగ యువకులకు ప్రతి నెల 4,000 రూపాయల నిరుద్యోగ వృత్తిని ఇచ్చి నిరుద్యోగ యువకులను కాంగ్రెస్ పార్టీ ఆదుకుంటుంది. बेरोजगार युवाओं के लिए हर महीने 4,000 रुपए बेरोजगारी भत्ता हम कह रहे हैं देंगे. हम ये निर्णय ले रहे हैं कि आपको मिलेगा और ये हम पूरा प्रयास करेंगे कि जल्दी से जल्दी अगर सरकार बने. నిరుద్యోగ భృతి ఎప్పుడు ఇస్తారని అడుగుతా ఉన్నాడు మిత్రుడు. మేము నిరుద్యోగ భృతి 6 గ్యారంటీల్లో గానీ మేము దీంట్లో గానీ మేము చెప్పలేము. మేము ఉద్యోగాలు ఇస్తా అని చెప్పాం. మీరు మళ్ళీ ఒకసారి కావాలంటే వెరిఫై చేసుకుని మాట్లాడండి. చూసిరా అలా మోసం. ఇంతకంటే జూటగాలు ఇంకెవడన్నా ఉంటాడే? ఈ బట్టెబాజీ కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పాలనా వద్దా? రేపు మేము వీళ్ళని మెడలు వంచాలనా వద్దా? రేపు మీరు ఇప్పుడు గింత అబద్ధం ఆడినాక కూడా ఇంకెవడన్నా కాంగ్రెస్ కోటేస్తే ఇక నిరుద్యోగ భృతి ఇస్తాడా? వాళ్ళకి అర్థమవుతుందా? బిడ్డ మేము మోసం చేసినాం కనుకనే మా కాంగ్రెస్ ను ఓడగొట్టిందని వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఈ ఎన్నికల్లో వాళ్ళకి గుణపాఠం చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఒక విషయం ఉన్నది, మరి కాంగ్రెస్ వాళ్ళ విషయం అర్థమైంది కానీ
కాంగ్రెస్ ఓడగొడదామని బీజేపీ గిట్ట వేసేది అనుకోవాలన్నా పేనం మీదకి వెళ్ళి పొయ్యిల పడ్డట్టు అవుతుంది. మరి అదిగా కాంగ్రెస్ వాడు చోటే బై అయితే వాడు బడే బై, ఇద్దరు కలిసి ఆగం పడతారు. మరి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణ ప్రజలకు శ్రీరామ రక్ష మన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే. అదే విధంగా తులం బంగారం, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మిలో ఈ రోజు 1,00,000 రూపాయలే వస్తున్నాయి. ఈ నెల అయితే 1,00,000, వచ్చే నెల మీరు తీసుకుంటే 1,00,000తో పాటు తులం బంగారం ఆడబిడ్డలకే ఇచ్చే వచ్చిన అదే తులం బంగారమేనన్నా. ఇవాళ పొద్దున్నే పేపర్ చదివినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక బంగారం ధర 20% పెరిగిందట. మొన్నటిదాకా 50,000 ఉండి ఇప్పుడు ఈ 4 నెలల 75,000 అయిపోయింది. 25,000 పెరిగింది. ఇప్పుడు ఆడవిళ్ళు ఎవరైనా పెళ్లి చేయాలంటే కళ్ళలో నీళ్ళు వచ్చే పరిస్థితి వచ్చింది. మరి తులం బంగారం ఇస్తామన్నోళ్ళు ఇవాళ పరిస్థితి ఏంటంటే తులం మాట దేవుడి దగ్గర కానీ కేసీఆర్ ఉండంగిచ్చే 1,00,000 రూపాయలు కూడా బంద్ అయిపోయినాయి. ఆ 1,00,000 చెక్కు కూడా ఇవాళ రానటువంటి పరిస్థితి ఉంది. దుబ్బాక దవాఖానకు పోయి చూడండి, కేసీఆర్ ఉండంగా బ్రహ్మాండంగా 100 పడకల ఆసుపత్రి కట్టినాం. బిడ్డ కాన్పుకు పోతే మంచిగా కాన్పు చేసి కేసీఆర్ కిట్ ఇచ్చి ఆటో కిరాయి లేకుండా తల్లిని పిల్లని తీసుకొచ్చి దౌలతాబాద్ లో దించిపోయినాం. ఇవాళ పోయి దుబ్బాక దవాఖానలో చూడండి, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. 4 నెలలనే మాయమవుతుందా? నేను నిన్న కరీంనగర్ పోయినా, కేసీఆర్ ఉండగా రోజు నల్లొచ్చింది. ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక దినం తప్పించి దినం నల్లయిందట. అక్క చెల్లెలు తిడతా ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు. అరే కేసీఆర్ ఎట్లా ఇచ్చే రోజు నల్లా, వీడు 4 నెలలనే గిట్టెట్ట చేసాయని తిడతా ఉన్నారు లేడీస్. అంటే వాళ్ళకు పరిపాలన చేతగాని పరిస్థితి. అంటే కొత్త ఇచ్చుడు ఇడిచిపెట్టండి, ఇచ్చే రైతు బంధు ఆగమైంది, కేసీఆర్ కిట్టు బంద్ అయింది, 24 గంటల కరెంటు బంద్ అయింది, కాలువల నీళ్లు బంద్ అయినాయి, అక్క చెల్లెలకు మంచి నీళ్లు బంద్ అయినాయి. మీరు కొత్త ఇస్తారనుకొని మీ మాటలు నమ్మి ఓట్లేస్తే ఉన్నవి కూడా బంద్ అయినటువంటి పరిస్థితిని ఇలా ప్రజల కళ్లకు మనం వివరించాలి, ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంకా అట్లా చాలా విషయాలున్నాయి. ఇప్పటికే 3:30 అయింది కనుక నేను ఎక్కువ సమయం తీసుకోను. యువకులు విద్యార్థులు దయచేసి ఈ ఎన్నిక మనకు చాలా ముఖ్యమైనది. మెదక్ ఎన్నిక కూడా చాలా ముఖ్యమైనది. వెంకట్రామరెడ్డి కూడా చాలా మంచి మనిషి, మాట మీద ఉండే నిజాయితీ కలిగినటువంటి మనిషి. గతంలో దుబ్బాకలో ఒక చేనేత కుటుంబం తల్లి తండ్రి ఇద్దరు చనిపోతే ఆ 2 ఆడపిల్లలు పోయి సంగారెడ్డిలో 10 ఏండ్ల కింద ఆయనకు దరఖాస్తు ఇస్తే ఆ 2 పిల్లల్ని దత్తత తీసుకొని చదివించి ఉద్యోగం ఇప్పించి ఇవాళ వాళ్ళ పెళ్లిళ్లు చేస్తున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు. అన్నం ఉడికిందా లేదా చూడ్డానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలు, ఆయన మనకు ట్రస్ట్ ద్వారా రేపు సేవలు అందించడా అనడానికి ఇది ఒక్క ఉదాహరణ చెప్తా ఉన్నా. ఇట్లాంటి చాలా ఉన్నాయి ఆయన చేసినటువంటి సేవ గాని, మానవత దృక్పథం ఆయనలో ఎంత ఉందనడానికి నేనే ఎన్నో ఉదాహరణలు చూశాను. అలాంటి ఒక మంచి మనిషిని దయచేసి మీరు దీవించండి. రేపు పార్లమెంట్ లో దుబ్బాక అభివృద్ధికి నిధులు తేవడానికి తన సొంత నిధుల నుంచి కూడా దుబ్బాకకు పెద్దపీట వేసి పనిచేస్తా అన్నటువంటి వెంకట్రామరెడ్డి గారిని మీరు ఆశీర్వదించాలని కోరుతూ జై తెలంగాణ.